దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడవు. In the mighty name of Jesus, in the mighty power of Jesus. Ravashi glory Shandara Rikandara Horiara Shikandara Hori Amara Shandara Hallelujah. Raushala Rasi Karamaitanдар Brausi Jesus see Calvary. In the mighty power of Jesus. ఎస్ఐయా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుస్తున్నాను. నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మమ్మలను ప్రభువా నీ యొక్క ఆత్మతో నింపి కొలతలేని ఆత్మాభిషేకంతో నింపండి ప్రభువా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక మా జీవితాల్లో ప్రభువా వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కృప కలిగిన దేవుడు మనల్ని కరుణించి కృప చూపించి ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి, సజీవులే కదా నన్ను స్తుతించేది, నన్ను స్తుతించిన అని సెలవిచ్చిన ప్రకారంగా మనలను తన యొక్క రెక్కల నీడలో దాచి కాచి కాపాడి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. మన రక్షణ పాత్రను చేతిపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినాల్లో మనము ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఎక్కడ చూసినా, మన సమాజంలో, మన చుట్టూ ఉన్నటువంటి వారిలో, మన దేశంలో ఎక్కడ చూసినా అంతా కలవరమే. అన్ని వ్యాధులు, అన్ని బాధలు, అన్ని సమస్యలు, అన్ని శోధనలు, అన్ని అవమానాలు, మనకి అననుకూలమైన పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండటం లేదు. మన బిడ్డల భవిష్యత్తులు కూడా సరిగ్గా లేవు. నిరుద్యోగ సమస్యలు, వివాహము కానటువంటి పరిస్థితులు, అలాగే కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితులుగా ఉంటూ వస్తున్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ గల్పిలి గందరగోళాలని మనం చూస్తున్నాం. మన సమస్యలను వైపే మనం చూసేటువంటి వరంగా ఉంటున్నాం. మన యొక్క వ్యాధుల వైపే, మన బాధల వైపే మనం చూస్తున్నాం. కానీ ఈ అన్నిటి మీద అధికారంతో ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుని వైపు మనం చూడలా. ఆయన తన అధికారంతో మన వ్యాధిని ఆజ్ఞాపిస్తే మనకి స్వస్థత కలుగుతుంది. ఆ వ్యాధి మనల్ని విడిచిపోతుంది. నా ప్రియమైన వాళ్ళరా, అలాగే ఆయన మనకున్నటువంటి సమస్యలను ఆజ్ఞాపిస్తే, ఆయన వైపు చూచినప్పుడు ఆయన మన సమస్యలను ఆజ్ఞాపించినప్పుడు ఆ సమస్యల నుంచి కూడా మనం తప్పించబడతాం. అలాగే మన అవమానాల నుంచి కూడా ఆయన మన అవమానాల మీద ఆజ్ఞాపిస్తే మరి మనం అవమానాల నుంచి కూడా విడిపించబడతాం. నిందల మీద ఆజ్ఞాపిస్తే ఆ నిందల నుంచి కూడా మనం విడిపించబడతాం. నా ప్రియమైన వాళ్ళరా, శ్రమలను ఆయన ఆజ్ఞాపిస్తే ఆ శ్రమలు ఎంతసేపు కన్ను మూసి కన్ను తెరిచే లోపల సమస్తమైనటువంటి వాటి నుండి మనం విడిపించబడతాం అని మనకు తెలుసు. కానీ ఆజ్ఞాపించేటువంటి ఆ దేవుని వైపు మనం
చూడలేకపోతున్నాం. ఆజ్ఞాపించేటువంటి అధికారం కలిగినటువంటి ఆ యేసు ప్రభు వైపు నువ్వు నేను కూడా చూడలేక ఎంతసేపు నా ప్రియమైన వాళ్ళరా మన సమస్యలను బట్టి, శోధనను బట్టి, మన ఇరుకులను బట్టి, మన ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి సమస్తమైనటువంటి గడ్డు పరిస్థితులను బట్టి మరి మనం ఈ రీతిగా ఈ లోకంలో వీటి వైపే చూస్తూ మనం కొనసాగించబడుతున్నాం. మన యొక్క ప్రయాణం, ఆత్మీయ ప్రయాణంలో మనకు ఎదురైనటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన మరి తొలగించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడని, ఆయన ఆజ్ఞాపిస్తే ప్రతిదీ కూడా మరి తొలగిపోతుందని దేవుడు మనకి చేస్తాడు అని తెలిసి కూడా ఆయన వైపు మనం చూడలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన ఎర్ర సముద్రం అని ఆజ్ఞాపించినప్పుడు ఆ నీళ్లను రహదారిగా చేసి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలో నడిపించాడు. నీళ్లను రహదారిగా చేసి నీళ్లను గోడగా పెట్టి ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఎర్ర సముద్రమే 2 పాయలైంది. అలాగే మన ఆజ్ఞాపిస్తే మన సమస్యలు కూడా ఆ రీతిగా పాయలైపోతాయి. మనం దాటి వెళ్ళిపోతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆజ్ఞాపించి మనలను బలపరిచేటువంటి దేవుడిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవించినట్లయితే ఆయన మన జీవితంలోకి వస్తారు, మన హృదయంలోకి వస్తారు. వచ్చి నిన్ను నన్ను కూడా విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మన పట్ల ఆయన భారాన్ని వహిస్తూ ఉన్నాడు, మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన చింత యావత్తు అంటే మన కొరకు ఆయన చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు నా మీద పెట్టమని ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన ఆజ్ఞాపిస్తే మరి సమస్తము తలకిందులు అవుతాయి. ఆయన ఆజ్ఞాపిస్తే మన ఎదురుగుండా వచ్చేటువంటి ప్రతి శత్రు మరి కాడి విరగొట్టబడుతుంది. అలాగే ఆయన ఆజ్ఞాపిస్తే ఆ శత్రువు యొక్క బలం నిర్మూలపరచబడుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మనం చూస్తే అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేసి ఎవరు తప్పించబడ్డారు అనేది మనం చూసినట్లయితే ఆదికాండం 7వ అధ్యాయంలో చూస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఆయన ఏం చేశాడు, మరి నోవకు ఆయన ఆజ్ఞాపించినది సమస్తము కూడా చేశాడు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు, ఆయన చెప్పిన రీతిగా చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలా చేశాడు అంటే దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. ఎలా చేశాడు అంటే అక్కడ 40 రాత్రులు భూమి మీద 40 పగళ్ళు వర్షం కురిసింది. అందుకని ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు, మరి నీవు ఒక ఓడను సిద్ధపరచు, ఆ ఓడలోకి మీ కుటుంబీకులను, జంతువులను, ఆ పక్షులను, మరి మీ అందరూ కూడా ఆయనకు ఉన్నటువంటి 3 కుమారులు, 3 కోడళ్ళు, ఆయన భార్య, ఆయన చెప్పిన ప్రకారంగా ప్రతి పక్షి కూడా, మరి ప్రతి నా ప్రియమైన వాళ్ళ జంతువులు కూడా అందులో ప్రాకువాటన్నిటినీ, మగవాటిని, ఆడవాటిని కూడా అందులో ప్రవేశపెట్టమని చెప్పాడు. ఆ రీతిగానే నోవహు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును చేశాడు. అందుకనే ఆ కుటుంబం జలప్రళయం నుంచి తప్పించబడింది. అలాగే మనం కూడా మన జలప్రళయాల నుంచి తప్పించబడాలి అంటే ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మరి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మారు మనస్సు పొందండి అని చెప్పి, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు మనం కూడా
పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. నేటి దినాల్లో మనం అంచె దినాల్లో ఉన్నాం, అంచె కాలంలో ఉన్నాం కనుక దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. మారు మనస్సు లేకుండా బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నాం. రక్షింపబడినటువంటి జనాంగం మన కుటుంబాల్లోనేమి, మన చుట్టూ ఉన్నటువంటి వారిలోనేమి అనేక మంది రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చేత మనం ఆ యొక్క మారు మనస్సును పొంది పాప క్షమాపణ పొంది మనం రక్షించబడితే మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అవును, అది ఎంతో గొప్ప ధన్యతో ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ నోవహు ఏ రీతిగా ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత సమస్తాన్ని చేసి ఆ జలప్రళయం నుంచి నోవహు యొక్క కుటుంబం తప్పించబడింది. మారు మనసు పొంది ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటే మరి నోవహు ఓడను సిద్ధపరిచాడు, రక్షణ అనే ఓడను సిద్ధపరిచాడు కనుక ఆ రక్షణ అనేటువంటి ఓడలోకి వారంతా కూడా ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మరి ప్రక్కన ఉన్నటువంటి వారిని పిలిస్తే ఎవరు రాలేకపోయారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు దేవుడే వచ్చి ఆ ఓడ తలుపులను వేశాడు. అవును, ఆ జలప్రళయం నుంచి ఆ కుటుంబం తప్పించబడింది. ఈ దినాన కూడా దేవుడు మారు మనస్సు పొందమని మనతో చెప్తూ ఉన్నాడు, మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందితే మీకు జీవ కిరీటం ఉంటుంది, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందని దేవుడు చెప్తూ వస్తుంటే ఈనాడు కూడా వినేటువంటి వారు ఎక్కడా కూడా కనపడలేదు. నా ప్రియమైన వాళ్ళరా, మారు మనస్సు పొందటానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. ఆయన రాజ్యంలో చేర్చబడటానికి ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు వధువు సంఘం పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయనతో పాటు ఆ యొక్క ఆ విందులో కూర్చుని ఆయనతో పాటు భోజనం చేయటానికి కూడా ఎవరూ కూడా ఇష్టపడలా. ఆ దినాన్ని ఎలా ఉందో అవి ఇష్టపడి విన్నటువంటి వారు, మారు మనస్సు పొందినటువంటి వారు ఆయనతో ఆ యొక్క పెండ్లి విందులో భోజనానికి కూర్చుంటారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును సఫలం చేశాడు కనుకనే అక్కడ జలప్రళయం నుంచి తప్పించబడ్డారు. ఆ రీతిగానే మనం ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం మారు మనస్సు పొంది రక్షణ పొంది పాప పశ్చాత్తాపడి మనం ఆయన బిడలంగా ముద్రించబడినట్లయితే రేపు ఆయన వచ్చినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, మనం ఆయన రాకడకి ఎదురు చూస్తున్నాం కనుక మనం సిద్ధపడి ఆయన రాకడలో ఆయనతో పాటు మనం ఆ యొక్క పెండ్లి విందులో భోజనం చేయటానికి మనం అక్కడికి వెళతాం, ఆయనతో కూర్చుంటాం. ఇక్కడ చూడండి, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం నోవహు చేస్తే జలప్రళయం నుంచి తప్పించబడ్డాడు. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మారు మనసు పొందితే మనం ఏం చేస్తామో దేవునితో కూడా పరలోక ఆ పెండ్లి విందులో కూర్చుని ఆ భోజనం మనం కూడా ఆయనతో పాటు భోజనం చేస్తాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, in the mighty power of Jesus, Rabashi glory Shandara Rikandara Hodia Rashikandara Hori Mama Rashandara Hallelujah. Raushala Rasi Karamatandra Brasi Jesus see Calvary. అలాగే దేవుడు శక్తివంతుడు కనుక, దేవుడు గొప్పవాడు కనుక దేవునితో మనం సహవాసం చెయ్యాలి. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఆజ్ఞాపించినప్పుడు దేవదూతలు మన పాదాలకు రాయి తగలకుండా మనను ఎత్తి పట్టుకుంటారు. అవును, మన పాదాలకు రాయి తగలకుండా ఆయన మనల్ని ఎత్తి పట్టుకోవటం కోసం ఆయన దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మన పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రేమ, మన పట్ల దేవునికి ఎంత గొప్ప కనికరం. ఆయన ఆజ్ఞాపిస్తే మనం విడుదల పొందుతాం. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మన పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారు అని ఆయన దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనం
ప్రయాణం చేసేటప్పుడు మనతో పాటు దేవదూతలు వస్తారు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన చుట్టూ తన కంచెను వేసి ఉంటున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి ఇవన్నీ కూడా మన పట్ల ఆయన ఆజ్ఞాపించి జరిగిస్తూ వస్తున్నాడు. అయితే ఆయన ఆజ్ఞాపించి మన పట్ల జరిగిస్తూ వస్తూ ఉన్నప్పుడు నీ బాధలు ఎంత, నా బాధలు ఎంత, నీ సమస్యలు ఎంత, నా సమస్యలు ఎంత, నీ సమస్యలు, నీ బాధలు, నా సమస్యలు, నా బాధలను ఆయన ఎంతగా మరి తీసివేయగలడు, ఎంతగా ఆయన మరి కన్ను మూసుకొని తెచ్చే లోపల ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు కదా. అట్టి దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేనే లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు అపవిత్రాత్మ అతనిని వదిలి వెళ్ళిపోయింది. అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు. అలాగే ఈ దినాల్లో అనేకుల మీద అపవిత్రాత్మలు పనిచేస్తూ ఉన్నాయి, చీకటి పనిచేస్తూ ఉంది, అనేకమైనటువంటి బలహీనతలు కలిగి జీవిస్తూ ఉన్నాం. అలాగే శారీరక బలహీనతలు, మానసిక రుగ్మతలు కలిగి జీవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మనం కొంచెం చిన్న విషయాలకు కూడా మనం ఎంతో నిరుత్సాహపడిపోయి, నిస్సత్వ పడిపోయి మరి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. దుష్టుడు ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. మనుష్యులు మంచివారే కానీ వారిలో దుష్టుడు ప్రవేశించి వారు ఏ రీతిగా గలిబిలి గందరగోళాలను చేస్తున్నారు. అలాగే చేతబడి క్రియలు, అలాగే నా ప్రియమైనటువంటి వల్లరా దెయ్యపు శక్తులు, ఇలాగే చీకటి ప్రభావాలు ఇలా పీడిస్తూ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ చేతబడి క్రియలు, ఈ దెయ్యపు శక్తులు అలాగే మరి పీడిస్తూ వస్తాయో అయితే ఆ మనుష్యులు సరిగ్గా ఉండలేరు, ప్రార్థన చేయలేరు, భక్తి జీవితాన్ని కూడా సరిగ్గా చేయలేరు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అక్కడ ఆ యొక్క మరి అతను ఎలా అంటే దెయ్యపు శక్తితో బాధించబడుతున్నటువంటి అతనిని మరి ఆయన ఏం చేశాడు, అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు అది ఆయన్ని ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే మన మీద పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి దెయ్యపు శక్తుల ప్రభావాన్ని, ప్రతి చేతపడి చిల్లక శక్తుల ప్రభావాన్ని ఆయన అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు అవి మన నుండి వదిలి వెళ్ళిపోతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. చీకట్లో నుంచి మనం వెలుగులోకి నడిపించబడతాం. అలాగే చూస్తే మళ్ళా లూకా సువార్తలో మరి ఈ రీతిగా రాయబడి ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆ పడవలోకి ఎక్కాడు, ఆ ధోనిలోకి ఎక్కారు. ఎక్కినప్పుడు ఆ ధోని మరి వర్షం కురిసింది, గాలి వచ్చింది. ఆ ధోని ఏమైంది నా ప్రియమైన వాళ్ళరా, ఊగిసలాడుతూ ఉన్నది. ఎక్కడ నీళ్ళలో, ఆ యొక్క సముద్రంలో అది ఊగిసలాడుతూ ఉంది. ఊగిసలాడుతూ ఉన్నప్పుడు మరి వారు ఏం చేశారంటే వచ్చి భయపడిపోయి యేసు ప్రభుని లేపుతారు. యేసు ప్రభుని లేపినప్పుడు గాలి, ఆ తుఫాను ద్వారా వారు భయపడిపోతారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు అంటే, ఆయన ఆ ధోని వెళ్తూ ఉన్నప్పుడు మరి అది అద్దరికి వెళ్తూ ఉన్నప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయంలో మరి 22వ వచనంలో అక్కడ ఆ ధోని మరి ఆ గాలి వాన ఆ సముద్రం మీదకి వచ్చి అది ధోని నీళ్ళతో నిండి ఉన్నప్పుడు వారు అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. కనుకనే వారు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపినప్పుడు ఆయన లేచి గాలిని, ఆ తర్వాత నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమైను. చూడండి, గాలిని గద్దించాడు. ఆ యొక్క సముద్రం అలలు పైకి లేచి ఆ యొక్క ఓడలో నిండి ఉన్నప్పుడు ఆ శిష్యులు భయపడిపోయి ప్రభువా అని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను లేపారు. మేము నశించిపోతున్నామని చెప్పి లేపినప్పుడు ఆయన ఆ గాలిని గద్దించాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, గాలికిని నీళ్ళకును ఆజ్ఞాపించాడు.
గాలి ఆయనకు లోబడింది, నీళ్లు ఆయనకు లోబడ్డాయి. ఆయన ఆజ్ఞాపించిన వెంటనే ఆ గాలి ఆగిపోయింది, ఆ నీళ్లు ఆగిపోయాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మన జీవిత ప్రయాణం, మనం జీవితం అనేటువంటి దోణిలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకంలో మన జీవిత దోణి మరి ప్రయాణం చేస్తూ ఉంటుండగా అనేకమైన గాలులు ఎదురవుతాయి, ఎన్నో తుఫానులు దాన్ని కొట్టుకుంటాయి, ఎన్నో గాలులు ఆ నావని నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఊగిసలాడేటట్లు చేస్తాయి. ఆ నీళ్లు ఆ నావలోకి వస్తాయి, ఆ యొక్క దోణిలోనికి వస్తాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వచ్చినప్పుడు మరి ఆయన ఏ రీతిగా అక్కడ గాలిని గద్దించాడో అలాగే ఆ నేలను ఆజ్ఞాపించాడు ఆగిపోమని. ఆ రీతిగానే మన ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవిత ప్రయాణంలో ఆ ఎదురవుతున్న గాలులను ఆయన ఆజ్ఞాపిస్తాడు. అట్లాగే ఆ నీళ్లను కూడా ఆజ్ఞాపిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆ గాలి ఆగిపోయింది, ఆ నీళ్లు కూడా ఆ దోణిలోకి రావటం ఆగిపోయాయి. ఆయన ఆజ్ఞాపించే దేవుడు, ఆయన శాసించే దేవుడు, ఆయన ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు దేనిని ఆజ్ఞాపించినా, దేనిని శాసించినా అక్కడ ఆగిపోతాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మన బలహీనతలను సరిచేయటానికి, అలాగే మనకున్నటువంటి సమస్తాన్ని నుంచి కూడా విడిపించటం కోసం మనము ఏమేమి ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ కూడా ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. శత్రువు మన మీదకి రాకుండా, శత్రువు విజయాన్ని సంపాదించకుండా మన మీద ఆయన ఆజ్ఞాపించే దేవుడిగా ఉంటున్నాడు. అట్టి ఆజ్ఞాపించేటువంటి దేవుని వైపు మనం చూచి ముందుకు కొనసాగగలుగుతున్నామా? ఆయన ఆజ్ఞాపిస్తే మన సమస్తం కూడా సమకూడి జరుగుతాయి. ఆయన ఆజ్ఞాపిస్తే మనం ఎక్కడ కూడా పడిపోము, ఆయన ఆజ్ఞాపిస్తే మనం ఎక్కడ కూడా ఓడిపోము, ఆయన ఆజ్ఞాపిస్తే మనం విజయాన్ని సంపాదించుకుంటాం. ఆయన ఆజ్ఞాపిస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నోవహు కుటుంబంలాగా జలప్రళయం నుంచి తప్పించబడతాం. ఆయన ఆజ్ఞాపిస్తే ఆ యొక్క దెయ్యపు శక్తులు మన మీద నుంచి వెళ్ళిపోతాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే మనం ఎక్కడా కూడా జారి పడిపోకుండా ఆయన ఆ దూతల మనలను కాపాడుతాయి. అట్లాగే గాలిని ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తే మన జీవితంలో ఎదురైనటువంటి ఏ గాలి అయినప్పటికీ కూడా ఆ గాలి ఆగిపోతుంది. ఆ పడవ ఆ దరికి చేరటానికి మనము ఈ దరి నుంచి, ఈ లోకంలో నుంచి నా ప్రియమైనటువంటి వాళ్ళరా అవతల ఒడ్డుకి చేరాలి, ఆ కాణానికి చేరాలి. కనుక ఆ గాలిని, ఆ నీళ్లను కూడా ఆయన ఆజ్ఞాపిస్తే అవి ఆగిపోయాయి. అటువంటి అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు, సమర్థవంతుడైన దేవుడు, మనకు చాలిన దేవుడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, in the mighty power of Jesus, Rabashi glory Shandara Rikandara Horiara Shikandara Horimama Rashandara, hallelujah. Raushala Rasi Karamaitandra Brausi Jesus se Calvary. మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, అడ్డి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మన కొరకు ఆ యొక్క పరలోకం నుంచి దిగివచ్చి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పరలోకంలో నా ప్రియమైన వాళ్ళరా తన సమస్త మహిమను, తన సమస్త వైభవాన్ని కూడా విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించాడు, మన కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా పెట్టి సమస్తాన్ని కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ జీవితం, నా జీవితం, నీ కుటుంబం, నా కుటుంబం, నీ బిడ్డలు, నా బిడ్డలు కూడా ఈ రీతిగా ఉంటే ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలను ఆజ్ఞాపించగలిగిన శక్తివంతుడైన దేవుడు, ఏ బాధలో ఉన్నా ఆ బాధలను అన్నింటినీ ఆజ్ఞాపించగలిగిన సమర్థవంతుడైన దేవుడు. ఎర్ర సముద్రాన్ని ఆయన ఆజ్ఞ మేరకు
ఆయన సముద్రం రహదారిగా మారింది. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలీయులు ఆ రహదారిలో నడిచి వెళ్ళారు. అరణ్యంలో మార్గాన్ని చేయగలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే బండ నుంచి నీరు వస్తుంది. బండ నుంచి నీటి బుగ్గలను రప్పించగలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే అరణ్యములో త్రోవను కలగచేసే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే మన బ్రతుకులను మార్చగలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే మన రోగాలని తీసివేయగలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే మన సమస్యలన్నిటి నుంచి విడుదల కలగచేసే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే మనం చక్కటి మార్గంలో నడవటానికి మనల్ని సిద్ధపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. ఆయన కట్టడలను న్యాయ విధులను కూడా మనం అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆజ్ఞాపించినప్పుడు మనం ప్రతి దాని నుంచి కూడా మనం విడుదల పొందుతాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి దాని నుంచి కూడా ఆ కృప కలిగిన దేవుడు, ఆ కనికరం కలిగిన దేవుడు నిన్ను నన్ను కనికరించి ఆ కృపను చూపించి కరుణించి తన బాపుని చాపి మనలను నడిపించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడిగా ఉన్నాడు. కనుక అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కనుక సమస్యల వైపు, బాధల వైపు మరి ఇంకా 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 కూడా ఆ రీతిగానే చూస్తూ ఉన్నాం. కానీ మారు మనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు కదా. ఆయన ఆజ్ఞాపిస్తే మారు మనస్సు పొందితే మనకు పరలోక రాజ్యం. కనుక ఆయన ఆజ్ఞాపించిన విధంగా మనం మారు మనస్సు పొందితే మనకి లాభం, మనకి మేలు, మనకు ఆశీర్వాదం, మనకి దీవెన కలుగుతుంది. మనం పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెంకిడిలో దీవించి ఆశీర్వదించి పరభరితం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఆజ్ఞాపిస్తే ప్రభువా సముద్ర తరంగాల ఘోష ఆగిపోతుంది ప్రభువా. మీరు ఆజ్ఞాపిస్తే గాలి కూడా ఆగిపోతుంది అని సెలవిచ్చావు ప్రభువా. నాయనా మీకే స్తోత్రాలు. మీరు ఆజ్ఞాపిస్తే మేము మారు మనస్సు పొందాలి ప్రభువా. మారు మనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నావు. మేము మారు మనస్సు పొందితే పరలోక రాజ్యం మాకు. నా తండ్రి నాయన మీకే స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయన అట్టి దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని ఎరిగి మేము మా సమస్యల వైపు, మా బాధల వైపు, మా ఇబ్బందుల వైపు, మా ఇరుకుల వైపు చూడక మారు మనస్సు పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కోసం, పరలోక రాజ్యంలో ప్రవేశించుకోవటం కోసం మేము నడవలసినటువంటి వారంగా ఉంటున్నట్లు సహాయం చేయండి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. సమస్త చీకటి అంధకార క్రియలు మీ పరలోకపు అగ్నితో కాల్చివేసినందుకు స్తోత్రాలు. చతబడి శక్తుల యొక్క ప్రభావాన్ని మీ అగ్నితో కాల్చివేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా బలహీనతలను నా తండ్రి నాయన వ్యాధుల యొక్క బలాన్ని నిర్మూలపరిచినందుకు స్తోత్రాలు. నా తండ్రి మీకే వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చినందుకు స్తోత్రాలు. వివాహాలు లేనటువంటి వారికి వివాహాలను జరిగించినందుకు స్తోత్రాలు. చక్కటి కుటుంబ వ్యవస్థను మీరు కట్టినందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో సమాధానం కలిగించినందుకు స్తోత్రాలు. రబషి గ్లోరీ షందర రికందర హొరియరాశికందర హొరిమామ రషందర హల్లెలూయా. మా దేశాన్ని, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మిమ్మల్ని సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. నా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకే స్తోత్రాలు. సువార్తను ప్రకటించడానికి ఆటంకాలు కలగకుండా ప్రభువా కలిగిస్తున్నటువంటి వారిని క్షమించినందుకు స్తోత్రాలు. క్షమించి వారికి మారు మనస్సు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. సమాధానం కలగచేసినందుకు స్తోత్రాలు. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకల్లో మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న పరిచర్యలన్నింటినీ కూడా నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మీ కొరకు మీరు ఆకలి కొరకు ఎదురు చూచేటువంటి ధన్యత నాకును మాకును అందరికీ దయచేయమని త్వరగా రానున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.